101 జిల్లాల అందగాడుగా ప్రసిద్ధి చెందిన నూతన్ ప్రసాద్ డిసెంబర్ 12, 1945 అసలు పేరు తడినాథ వరప్రసాద్. 1970, 80 దశకములో తెలుగు సినిమా రంగములో ప్రసిద్ధి చెందిన హాస్య నటుడు, ప్రతినాయకుడు. జీవిత విషయాలు. నూతన్ ప్రసాద్ 1945 డిసెంబర్ 12న కృష్ణా జిల్లా కైకలూరులో జన్మించాడు. బందరులో ఐటీ చదివిన ప్రసాద్ నాగార్జునసాగర్, హైదరాబాదులో ఉద్యోగాలు చేశాడు. నాటకరంగ ప్రస్థానం. యచేల్లో ఉద్యోగం చేస్తున్న సమయంలో రంగస్థల నటుడు, దర్శకుడైన భానుప్రకాష్ పరిచయం అయ్యాడు. భానుప్రకాష్ స్థాపించిన కళారాధన సంస్థ తరపున ప్రదర్శించిన వలయం, గాలివాన, కెరటాలు వంటి నాటకాలు ద్వారా నూతన్ ప్రసాద్ నాటకరంగానికి పరిచయమయ్యాడు. ఏ.ఆర్. కృష్ణ దర్శకత్వంలో మాలపల్లి 101 సార్లు ప్రదర్శించాడు. సినిమా రంగం. 1973లో తన ఉద్యోగానికి రాజీనామా చేసి అక్కినేని నాగేశ్వరరావు నటించిన అందాల రాముడు చిత్రంతో చిత్రరంగ ప్రవేశము చేశాడు. ఆ తరువాత నీడలేని ఆడది మొదలైన చిత్రాలలో నటించిన ఈయనకు తొలి గుర్తింపు ముత్యాల ముగ్గు చిత్రంలో రావుగోపాలరావుతో పాటు ప్రతినాయకునిగా నటించడముతో వచ్చింది. ఈ చిత్రము విజయముతో తదుపరి అనేక చిత్రాలలో ప్రతినాయకుని పాత్రలు వచ్చాయి. అవన్నీ ఈయన తనదైన శైలిలో పోషించాడు. ఈయన తనదైన శైలిలో పలికే సంభాషణలతో ప్రతినాయక పాత్రలకు హాస్యవన్నెలద్దారు. అనేక చిత్రాలలో అగ్రనటులైన నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, ఘట్టమనేని కృష్ణ, చిరంజీవి సరసన హాస్య, ప్రతినాయక, సహాయ మొదలైన విభిన్న పాత్రలు పోషించాడు. ఒక చిత్రంలో కథానాయకునిగా కూడా నటించాడు. నూతన్ ప్రసాద్ సైతాన్గా నటించిన రాజాదిరాజు చిత్రముతో ఈయన నట జీవితము తారాస్థాయికి చేరుకొన్నది. 1984లో సుందరి సుబ్బారావు చిత్రంలో నటనకు ఆయనకు నంది పురస్కారం లభించింది. 2005లో ఎన్టీఆర్ పురస్కారం లభించింది. తన 365వ సినిమా బామ్మమాట బంగారుబాట చిత్రీకరణ సమయంలో జరిగిన ప్రమాదంలో గాయపడి కొంతకాలం నటజీవితామనికి దూరంగా ఉన్నా తిరిగి కోలుకుని నటించడం మొదలెట్టి 112 సినిమాలలో నటించాడు. కాళ్ళు అచేతనావస్థలో ఉండిపోయిన కారణంగా పరిమితమైన పాత్రలనే పోషించగలిగాడు. దేశం చాలా క్లిష్టపరిస్థితిలో ఉంది, 101 జిల్లాల అందగాడిని అనే డైలాగులు ప్రేక్షకాదరణ పొందాయ. ఎన్ని వైవిధ్యమైన పాత్రలు, ఏ ప్రాత పోషించినా ప్రాణం పోసేవాడు. ముఖ్యంగా ప్రసాద్లో ధారణశక్తి గొప్పది. ఎంత పెద్ద డైలాగ్ చెప్పినా ఒకే టేక్లో 1200 అడుగులు షాట్ ఓకే చేసి ఆ రోజుల్లో సంచలనం సృష్టించాడు. అప్పటికీ ప్రసాద్ కొత్త తరం నటుడే అయినా పాతతరం పోకడల్ని తప్పకుండా అనుసరించేవాడు. దర్శకుల మనోభావాలను అర్థం చేసుకుని ఎంతటి క్లిష్టమైన సన్నివేశానికైనా జవసత్వాలు నింపి ఆ సన్నివేశాన్ని పండించేవాడు. అందరిలో కలుపుగోలుతనంగా ఉంటూ ముఖ్యంగా సంభాషణల్లో తనలో ఉన్న నటుణ్ణి ఆవిష్కరించేవాడు. ప్రసాద్ దాదాపు 365 సినిమాల్లో నటించారు. ఆయనకు భార్య, 2 కుమార్తెలు, 1 కుమారుడు ఉన్నారు. కొద్ది రోజులు రవీంద్ర భారతికి ఇన్ఛార్జ్గా ఉన్నాడు. వ్యక్తిగతంగా తెలుగుదేశం పార్టీ అభిమాని. పేరు తెచ్చిన సంభాషణలు. దేశం చాలా క్లిష్ట పరిస్థితులలో ఉంది. దేవుడా పిచ్చిపంతులు చిత్ర సమాహారం. నేరము, శిక్ష 2009, 9 నెలలు 2001, ఆవారాగాడు 2000, ఆవారాగాడు 1998, మాస్టర్ 1997 సినిమా 1997, బిగ్ బాస్ 1995, ఘరానా బుల్లోడు 1995, తాజ్ మహల్ 1995, కర్తవ్యం 1991, ఏ.ఎస్.పి. రామమోహనరావు, బామ్మమాట బంగారుబాట 1990, రుద్రనేత్ర 1989, విజయ్ 1989, చలాకీ మొగుడు చాదస్తపు పెళ్ళాం 1989, ఆదర్శవంతుడు 1989, యుద్ధభూమి 1988, త్రినేత్రుడు 1988, ఖైదీనం 786, 1988, ఆఖరి పోరాటం 1988, చిన్నోడు పెద్దోడు 1988, చూపులు కలసిన శుభవేళ 1988, నాగలింగం, దొంగకోళ్ళు 1988, ఘాయల్ షేరిని 1988, కానూన్ కీ హథకడి 1988, ఆహా నా పెళ్ళంట 1987 సినిమా 1987, నాకు పెళ్ళాం కావాలి 1987, ప్రెసిడెంటు గారి అబ్బాయి 1987, సంసారం ఒక చదరంగం 1987,
శాంతినివాసం 1986, వేట 1986, కిరాతకుడు 1986, బేబీ కారు దిద్దిన కాపురం 1986, కృష్ణ గారడి 1986, అనసూయమ్మ గారి అల్లుడు 1986, విజేత 1985, నారాయణరావు నరసింహరావు రెండవ కొడుకు, అడవి దొంగ 1985, ఒక రాధ ఇద్దరు కృష్ణులు 1985, రక్త సింధూరం 1985, దామోదరం చిరంజీవి 1985, దొంగ 1985, చట్టంతో పోరాటం 1985, జైలర్ హిట్లర్ శర్మ ముచ్చటగా ముగ్గురు 1985, రుస్తుం 1984, ఇంటిగుట్టు 1984, మహానగరంలో మాయగాడు 1984, రోజులు మారాయి 1984, గూండా 1984, బొబ్బిలి బ్రహ్మన్న 1984, శ్రీవారికి ప్రేమలేఖ 1984, భాస్కరం ప్రేమజ్వాల 1983, మంత్రిగారి వియ్యంకుడు 1983, ఖైదీ 1983, మునసబు మగ మహారాజు 1983, ఆడవాళ్లే అలిగితే 1983, పట్నం వచ్చిన పతివ్రతలు 1982, కోరుకున్న మొగుడు 1982, కదలివచ్చిన కనకదుర్గ 1982, ఇల్లంతా సందడి 1982, ఇంద్రుడు చంద్రుడు 1982, గడసరి అత్త సొగసరి కోడలు 1981, అమ్మాయికి మొగుడు మామకు యముడు 1980, తాతయ్య ప్రేమలీలలు 1980, రాజాధిరాజు 1980, సైతాన్ ఇంటింటి రామాయణం 1979, ప్రెసిడెంట్ పేరమ్మ 1979, నా ఇల్లు నా వాళ్ళు 1979, సమాజానికి సవాల్ 1979, నిలన్ ప్రాణం ఖరీదు 1978, కరణం బుల్లబ్బాయి ముత్యాల ముగ్గు 1975, కృష్ణ నిత్య పెళ్లికొడుకు అందాల రాముడు 1973, గిరిబాబు పురస్కారాలు నంది ఉత్తమ ప్రతినాయకుడు, నంది ఉత్తమ సహాయనటుడు, సీరియళ్లు నాన్న జమిని టీవీ, మరణం మార్చి 30, 2011 బుధవారం హైదరాబాదులో అనారోగ్యంతో కన్నుమూశాడు.